ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು. ನಾನು ಮದಗಡ ಸ್ಕೂಲ್ನಿಂದ ಬಂದಿದ್ದೇನೆ. ನಾನು ಕನ್ನಡ ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮಗೆ 1ನೇ ಕ್ಲಾಸ್ನಿಂದ ನಮಗೆ ಯಾರು ತಮಿಳು ಕಲಿಸ್ಕೊಟ್ಟಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ನಾವು ನಮಗೆ ತಮಿಳು ಭಾಷೆ ಬೇಡ, ನಮ್ಮ ತಾಯಿ ಭಾಷೆ ಮಾತ್ರ ನಮಗೆ ಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ದಯವಿಟ್ಟು ನಮಗೆ ಮಾತೃಭಾಷೆಗಳನ್ನು కొట్టుకోండి. ఇక్కడ రాజ్యాంగంలో నిర్బంధం అనేది లేదు, ప్రజాస్వామ్యంలో నిర్బంధం అనేది లేదు. ఈరోజు చిత్తూరుకు వస్తే చిత్తూరులో 40% తమిళ స్కూల్సే ఉన్నాయి. తిరుపతికి వస్తే తిరుపతిలో చాలా తమిళ స్కూల్సే ఉన్నాయి. తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంటే అక్కడ ఆ భాషని ప్రభుత్వమే ప్రోత్సహిస్తూ ఉంది. இங்கே இந்த போராட்டம் நடந்ததுக்கு ஒசூரில் இது ஒரு ஸ்டார்டிங். இது எல்லா ஸ்டேட் ஃபுல்லாக இது இருக்குது. இதுக்கப்புறம் சேலம், కోయంబత్తూరు எல்லா இடத்துல ఇదే మాదిరి పోరాటం నడుతుంది. ఈ తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణలో భాగంగా ఈరోజు హొసూరు పట్టణంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తమిళనాడులో తెలుగు భాషని కాపాడండి, మేము రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో ఎవరైతే మా భాషను కాపాడుతారో వారికే ఓటేస్తామనే ఒక ఏకైక నినాదంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంలో పిల్లలందరినీ ఇక్కడ చేర్చి ఈ రాష్ట్రంలో తెలుగు చదువుకునే వాళ్ళు లేరని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి తెలుగు చదువుకునేదానికి మేమంతా ఉన్నామని చెప్పేసి ఒక 10,000 మందితో ఈ కార్యక్రమం చేశాము. గవర్నమెంట్ మాకు యాక్చువల్గా ఊరేగింపు పర్మిషన్ ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్ మాదిరిగా పెట్టాము. మేమేమడుగుతున్నామంటే, జయలలిత గారు తెలుగు వాళ్ళకి ఎప్పుడు అభిమానిస్తుంటారు కాబట్టి జయలలిత గారు వెంటనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాలని మేము కోరుతున్నాము. అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఈ కోరిక కానీ మాకు ఇక్కడ నెరవేరకపోతే, నెరవేరని పక్షంలో మాకు మా పిల్లల భవిష్యత్తుకు దిశ 20% రిజర్వేషన్ ఇచ్చి చదువులో కానీ అటు చదువుకునేదానికి కానీ అటు ఉద్యోగ భద్రత కానీ కల్పిస్తే ఇక్కడ తెలుగు భాష బతుకుతుందని చెప్పి నేను కోరుతున్నాను.